అక్కినేని కింగ్ నాగార్జున గారి ఫ్యాన్స్ కి అయితే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఇప్పటి వరకు నాగార్జున గారి మీద వచ్చిన రూమర్లన్నీ నిజమయ్యాయి. అంతేకాకుండా నాగార్జున గారి కెరియర్ లో చాలా సార్లు ప్రత్యేకమైన పాత్రలు కూడా చేశారు. తన తరం హీరోల్లో అత్యధిక మల్టీ స్టారర్లు చేసింది కూడా నాగార్జున గారే. అయినా నాగార్జున గారిని అభిమానించే అభిమానులు మాత్రం ఎప్పుడూ మన్మధుడుగానే చూసుకున్నారు. కాకపోతే ఇప్పుడు నాగార్జున గారి ఫ్యాన్స్ కి అయితే బిగ్ షాకింగ్ న్యూస్ అయితే తెలిసింది. మళ్ళీ ఇన్నాళ్ళకైతే పూర్తిగా నెగిటివ్ రోల్ చేస్తున్నారు. అది కూడా తమిళ్ మూవీ కావడం అయితే విశేషంగా చెప్పుకోవాలి. సౌత్ లో చాలా వేగంగా టాప్ డైరెక్టర్ గా మారిన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో కింగ్ నాగార్జున గారు కూడా ఓ ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ నాగార్జున గారికి బర్త్డే విషెస్ కూడా తెలియజేశారు. సైమన్ అనే పాత్రలో కింగ్ నాగార్జున గారు కనిపించబోతున్నట్టు మూవీ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది మూవీ టీం. ఈ లుక్ లో నాగార్జున గారు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతానికైతే బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తున్న చేతికి మాత్రం ఖరీదైన బంగారు వాచ్ తో దాన్ని సరిచేస్తున్నట్టు ఉంది. స్టిల్ అయితే చూడగానే చాలా బాగా ఆకట్టుకుంటుంది. కాకపోతే ఇలాంటి పాత్రకైతే నాగార్జున ఒప్పుకున్నాడంటే ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే అయి ఉంటుంది. లోకేష్ మూవీలో నటిస్తే ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుంది. నాగ్ లాంటి ఇమేజ్ ఉన్న యాక్టర్ దీనికి తోడైతే ఇంకెలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అదిరిపోయే పాత్ర అయితే ఉంటుందనుకోవాలి. ఏది ఏమైనా నాగార్జున గారు విలన్ గా మారడాన్ని అయితే ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.